శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 23 మార్చి నుండి 29 మార్చి వరకు ద్వాదశ రాశుల వారికి వంగరవారి గంటల పంచాంగ రీత్యా ఈ యొక్క వారం ఎటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయని చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ యొక్క వారంలో 29వ తారీఖున షష్టగ్రహ కూటమి జరుగుతున్నది. ఆల్రెడీ ఈ యొక్క వారంలోనే వచ్చేటప్పటికీ మనకు వారం ప్రథమంలోనే పంచగ్రహ కూటమి జరుగుతున్నది. రాహు, బుధుడు, శుక్రుడు మరియు అదేవిధంగా దాంతోపాటు శని కలవబోతున్నాడు. మరియు అదేవిధంగా చంద్రుడు కలవబోతూ షష్టగ్రహ కూటమిగా మారబోతున్నది. వీటితో పాటు కేతువు ఈ యొక్క వారంలో మనం గమనించినట్లయితే ఎటువంటి మార్పు లేదు, కన్యలో కొనసాగుతున్నాడు. గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి ఈ యొక్క వారం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయని చూద్దాం. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి 29వ తారీఖున జరుగుతున్నటువంటి షష్టగ్రహ కూటమి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలత, స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. వ్యాపారంలో ముందుకు ఎదగాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. 29వ తారీఖు వరకు అంటే ఏప్రిల్ 3వ తారీఖు వరకు కూడా వచ్చేటప్పటికి కుజుడు ధనస్థానంలో ఉన్నాడు. ఈ రాశి వారికి ఖర్చు కారకుడుగా ఉంటాడు. కొంచెం ఆ విషయంలో కొంచెం గమనించాలి. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలనుకుంటారు. ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు దుబారా ఖర్చు ఆన్లైన్ షాపింగ్లో కానీ కొన్న వస్తువునే కొనటం, అనవసరమైనటువంటి వస్తువులు ఇంట్లో పేర్చుకుపోవటం, ఆ యొక్క ఖర్చును తగ్గించుకోవాలనుకుంటారు. ఈ విషయాన్ని కుటుంబంలో అందరితో సంప్రదించి ఒక నిర్ణయానికి రావాలనుకుంటారు. జీవిత భాగస్వామితో ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ మాట్లాడే ప్రతి విషయంలోనూ కోపతాపాలను తగ్గించుకోవాలి. అనవసరమైనటువంటి కోపతాపాలతో మనకు వచ్చేదానికంట పోయేది ఎక్కువగా ఉంటుందని చెప్పి భావించడం జరుగుతుంది. ఆ విషయాన్ని 1-2 సార్లు కుటుంబ సభ్యులతో చర్చించగలుగుతారు. ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఏది ఏమైనా సరే నేను చేసినటువంటి కష్టానికి నాకు రావాల్సినటువంటి గౌరవం అనేది దక్కుతుంది అని చెప్పి ఒక నమ్మకంతో ఉండగలుగుతారు. వివాహ సంబంధితమైన విషయాల్లోనూ వివాహ వేడుకల్లోనూ శుభకార్యాల్లోనూ పాల్గొంటారు. బంధువులతో స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. వారితో ఒక మంచి సానుకూలమైనటువంటి వాతావరణం కావాలి జీవితంలో అని చెప్పి మీరు ఎదురు చూస్తారు. ఇంట్లో ఉన్నటువంటి వారికి వివాహ ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. వాటిలో దూరపు బంధువుల యొక్క సహకారం తీసుకోవటం ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. మరియు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ ప్రమోషన్స్లోనూ ఇంక్రిమెంట్స్ విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో ఒక మంచి సయోధ్య ఏర్పడుతుంది. మీరు చేస్తున్నటువంటి కష్టానికి గుర్తింపు తగ్గుతుంది. ప్రమోషన్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మీరు చేస్తున్నటువంటి పనికి తగినటువంటి గుర్తింపు, ఒక మంచి ఎంకరేజ్మెంట్ పిలిచి మీరు చేస్తున్నటువంటి ఆ పని మీరు చేశారు కాబట్టి మీకు గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మీకు ఉన్నతాధికారులు చెప్పడం ఒక మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. ఎంత ఏమైనప్పటికీ కూడా మీ యొక్క ఎదుగుదలను చూసేటువంటి వారు, ఏడ్చేటువంటి వారు కూడా ఎక్కువ అవుతూ ఉంటారు. వీళ్ళందరినీ ఎలా తప్పించుకోవాలి, ఎందుకు ఇంత నా మీద వైషమ్యాలను కక్కుతున్నారని చెప్పి అర్థం కానటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఒక పక్క మీరు మీరు పడేటువంటి కష్టం ఒక పక్కనైతే, కుటుంబంలో అందరూ ఒక్కొక్కరు ఒక విధంగా ఉండటం, అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి వారు సరిగా స్పందించకపోవటం అర్థం కానటువంటి విషయం. సొసైటీలో ఏమో మీకు ఉండేటువంటి గొప్ప పేరు, ఎక్కడ పోయినా మీరు చేసేటువంటి మంచి పనులకి గుర్తింపు ఎక్కువగా ఉంటుంది. కానీ కుటుంబంలో మటుకు మీకు ఇవ్వాల్సినటువంటి వాల్యూ రావట్లేదు అని చెప్పి ఒక బాధ అనేది కొంచెం వెంటాడే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా విద్యార్థులు కూడా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇలాంటి వాటి మీద కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే సానుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా చదవండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. వీలైతే మంగళవారం పూట హనుమాన్ దేవాలయంలో ఆకు పూజ చేయించండి. ఇది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి